తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ భారీ విజయ సంకల్ప యాత్ర అంబాజీపేట నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో మహార్యాలీ. జూన్ 29న జోగులాంబ అమ్మవారి క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఉద్యమకారులు షామీర్పేటలోని ఉద్యమకారుడు మైసయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అంబాజీపేట నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో ఈ మహార్యాలీ కొనసాగుతుంది. జూన్ 29, 2026 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జోగులాంబ అమ్మవారి క్షేత్రం అలంపూర్ లో ప్రత్యేక కార్యక్రమం కూడా జరగనుంది. రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు ఆనాడు కుటుంబాలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, సొంత పనులను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు మారుతాయని, బ్రతుకులు మారుతాయని మరి పోరాటం చేసిన ఉద్యమకారులు గత 12 సంవత్సరాలు వేదిక లేకుండా, దిక్కు లేకుండా మా ఆత్మ గౌరవం మరి కాపాడేవారు లేరు. మా కుటుంబ సభ్యుల దగ్గర, బంధువుల దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేసిండ్రు కదా, ఏమైంది నీ బతుకులు అంటే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం నిలబడే విధంగా మరి గుర్తించాలి అని మేము పోరాటం చేసినాం. గత 8-9 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినాం. గడిచినటువంటి శాసనసభ ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి అని విజ్ఞప్తి చేస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. 250 గజాల నివాస యోగ్యమైనటువంటి స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. 25,000 పెన్షన్ ఇస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ విశ్వసించారు, నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడంలో, గెలిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఊసు లేదు, పలుకు లేనప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంగా ఏర్పడి మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని, అదేవిధంగా సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేయడం వలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకుంటామని ఒక కమిటీని వేయడం జరిగింది. వారికి ఏమి ఇవ్వాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని కేశవరావు, పొన్నం ప్రభాకర్, కోదండరాం, దయాకర్, మరి రాముల్ నాయక్, శోభన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసినందుకు ఒక అడుగు ముందుకేసిందని భావిస్తా ఉన్నాం. ఒక అడుగు ముందుకు పడ్డది, కానీ గమ్యం చేరలేదు, మా ఆకాంక్ష నెరవేరలేదు. కాబట్టి ప్రభుత్వం ఈ కమిటీ వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాలయాపన చేయొద్దు, టైంపాస్ చేయొద్దు. తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఓపికను దయచేసి మరి గమనించొద్దు మీరు. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడింది, ఇంకా 2.5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు కాలయాపన లేకుండా వెంటనే సకాలంలో ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మొదటి అడుగు వేసినందుకు గాను కృతజ్ఞతగా ఈరోజు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు 101 కార్లతో మరి కృతజ్ఞతా సభ, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా మేము ఈ సభను, ర్యాలీని ఏర్పాటు చేశాం. ఈరోజు ఆదిలాబాద్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మరి ఈరోజు షామీర్పేటకి రావడం జరిగింది. చేరుకున్నటువంటి మా యొక్క ర్యాలీకి ఇక్కడ షామీర్పేట మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసన్న గారి ఆధ్వర్యంలో మాకు స్వాగతం పలకడం జరిగింది. మరి రింగ్ రోడ్, దాని తర్వాత అన్ని జిల్లాలు అక్కడ కలుస్తాయి. మేము ఒకటే, తెలంగాణ ఉద్యమకారుని రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం. ఈ ప్రభుత్వం మాది, ఏ ప్రభుత్వం వచ్చినా మాది. మంచి చేస్తే హక్కున చేర్చుకుంటాం, మంచి చేస్తే మా ఆత్మగౌరవం నిలబడితే గౌరవిస్తాం. మా ఆత్మగౌరవం నిలబడినప్పుడు ప్రభుత్వాన్ని కంటి కాపాడుకుంటాం. ద్రోహం చేస్తే, నమ్మించి మోసం చేస్తే తిరిగి మళ్ళీ పోరాటం చేయడానికి కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిద్ధంగా ఉన్నది.
తప్పకుండా న్యాయం జరుగుద్ది. మొదటి మెట్టు ఇప్పటి వరకు అయితే ఉద్యమకారులను గౌరవిస్తామని ఎప్పుడు కూడా చెప్పలే. ఇప్పుడు మాత్రం చెప్పింది కమిటీ సభ్యులందరినీ కూడా మా కమిటీ ఇప్పటికి కూడా మా ఉద్యమకారుల ఫోరం మా రాష్ట్ర కమిటీ నేను స్వయంగా చాలాసార్లు సభ్యులను కలవడం జరిగింది. ఈ సమావేశానికి కూడా వారిని పిలవడం జరిగింది. మొన్న మా రాష్ట్ర కమిటీ సమావేశం జరిగితే కూడా ఆ సభ్యులను పిలవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా యావత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా అధైర్యపడకండి. ఆత్మగౌరవం నిలబడే సమయం దగ్గరకు వచ్చింది. ఐక్యమత్యంతో కలిసిమెలిసి మన ఆత్మ గౌరవాన్ని నిలబడే విధంగా మన హక్కుల సాధన కొరకు కూడా పోరాటం చేద్దాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 250 గజాల నివాసయోగ్యమైన స్థలము, అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, బైండోర్ అయిన వాళ్ళు ఉన్నారు, నిరంతరం పోరాటం చేసిన ఉద్యమకారులు ఉన్నారు. కొందరు కేసులు కాలే కానీ వాళ్లకు పేపర్ క్లిప్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నాయి, అదేవిధంగా ఫోటోలు ఉన్నాయి. ఈ ఉద్యమకారులలో ప్రెస్ మిత్రులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, అన్ని రకాల వర్గాలు ఉన్నాయి. సబ్బండ వర్ణం ఉంది అన్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మా పోరాటం. కాబట్టి తప్పకుండా ప్రజల మద్దతు మా పోరాటానికి ఉన్నది. ప్రజల యొక్క శ్రేయస్సు కోరేటువంటి తెలంగాణ బిడ్డలుగా మరి ఆర్థిక భారం లేనటువంటి అంశాలు కూడా మీరు చర్చించండి. మాతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు మా ఉద్యమకారులకు ఉన్నది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని కోరుతా ఉన్నాం.